ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యారు గుడిలో అమ్మవారి నగలు పోయాయట. మిమ్మల్ని అర్జెంటుగా పంచాయతీకి రమ్మన్నారు. పదండి. అరే మన రామా అన్నయ్య. రామ ఇప్పుడు మన రామాలా రాలేదు శివరాం, అధికారి హోదాలో వచ్చింది. ఎంత హుందాగా ఉందో చూడన్నయ్య. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. కూర్చో అమ్మా, కూర్చో. అర్చనలు అభిషేకాలు జరగాల్సిన గుళ్ళో దొంగతనం జరిగింది. గర్భగుడిలో అమ్మవారికి అలంకరించిన నగల్నే దొంగతనం చేశారు. నగలు దొంగతనం జరిగిందని మీరెప్పుడు చూశారు? ఏం జరిగింది వివరంగా చెప్పండి. నేను రాత్రి ఆఖరహారతిచ్చి గుడికి తాళం వేసుకుని వెళ్ళిపోయానమ్మా. ఉదయం వచ్చి అభిషేకం చేద్దామని కోనేటి నుంచి నీళ్లు తెచ్చి చూశాను. ద్వారాలు తెరిచే ఉన్నాయి. లోపలికెళ్ళి చూస్తే అమ్మవారి నగలు కనిపించలేదు. వెంటనే కేకవేసి అందరిని పిలిచాను. ఇదేనమ్మా జరిగింది. ఈ పూజారి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందే. మీరు చెప్పేది నిజమే కదా? దైవ సేవకుణ్ణి, నేను అబద్ధం చెప్తానా? గుడి తాళం మీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా ఉందా? తాళాలు 2 సెట్లు ఉంటాయమ్మా. ఒకటి పూజారి గారి దగ్గర ఉంటుంది, ఇంకొకటి మా అన్నయ్య ఈ గుడి ధర్మకర్త అయిన రఘురామ్ గారి దగ్గర ఉంటుంది. మీ దగ్గర పొరపాటు జరగలేదు అంటే మరి పొరపాటు ఎక్కడ జరుగుంటుంది? ఇంకెక్కడమ్మా? రెండో తాళం ఆయన దగ్గర ఉంది కాబట్టి పొరపాటు కూడా అక్కడే జరిగినట్టే కదా. అంటే ఆ నగలు రఘురాం గారు తీశారంటున్నారా? వారి ఇంట్లో వాళ్ళు తీసుండొచ్చు కదమ్మా. ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? నగలు పోయాయని మీకు మతి కూడా పోయిందే ఏంటి? మా అన్నయ్యని నిందిస్తే దైవాన్ని నిందించినట్టే అర్థమవుతుందా? మీరాయన తమ్ముడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. తమ్ముడుగా కాకపోయినా మన రఘురామ్ గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. నిత్యం అమ్మవారి సేవలో ఉండే మీరు ఆయన మీద నిందేస్తున్నారా? ఆయన గారు చేసుండకపోవచ్చు, వారికి తెలియకుండానే జరిగిండొచ్చు కదా. మీరు వారి కూతురుగా కాకుండా ఆఫీసర్ అమ్మగా ఆలోచించి చూడండి. నేను కూడా ఆయన కూతురుగా మాట్లాడట్లేదండి. ఈ ప్రజలకి, ఈ గ్రామానికి ఎంత సేవ చేశారో, ఈ గుడికి ఎన్నిసార్లు పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు కదా. ఆయన ధర్మకర్తగా ఉన్నప్పటి నుంచి ఏనాడైనా పొరపాటు జరిగిందా? లేదు కదా. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. అమ్మవారి ముందు అందరూ సమానమే. నమ్మకస్తులు తప్పు చెయ్యరని ఏమీ లేదు. కాబట్టి ఆధారాల్ని బట్టి దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి ఆవరణలో కెమెరాలున్నాయా? ఉన్నాయమ్మా. ఆఫీసర్, అవి తెప్పించండి. అలాగే మేడం. పెద్దాయన మీరు రండి.
అన్నయ్య వదిన చూసారా చూసారా నా అనుమానమే నిజమైంది. దేవుడి సేవలో బ్రతికేవాణ్ణి అబద్ధం ఆడతానా? నా దగ్గర పొరపాటు జరగలేదు, ఆయన దగ్గరే జరిగిందంటే ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు చూసారా? చూడండి, జానకమ్మే స్పష్టంగా కనిపిస్తున్నారు. చేతిలో నగల ముఠ కూడా ఉంది. వదిన ఆ టైంలో ఇల్లు దాటి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు కదా. అంత రాత్రిపూట ఒంటరిగా గుళ్ళోకి రావాల్సిన పనే ఉంది. తాళం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన భార్య తాళం తీసుకొచ్చి నగర దొంగతనం చేసి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడేమంటారు? మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే పూజారని కూడా చూడను, 4 కోస్తా. శివరాం, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కుంటారేమిటి? కళ్ళ ముందే సాక్ష్యం కనబడుతుంటే పూజారిని కోపకిస్తారేంటి? పూజారి గారి దగ్గర ఒక తాళం ఉంది, రఘురామ్ గారి దగ్గర ఒక తాళం ఉంది. ఆయన భార్య వచ్చి నగలు తీసుకెళ్లారేమో, ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది కదా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఈ వీడియో చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే అదంతా అబద్ధం అంటారా? అబద్ధం అనట్లేదు, కానీ నా భార్య ప్రాణం పోయినా నగలు తీసుకెళ్లేంత పెద్ద నేరం చెయ్యదు. తనకు ఆ నగలతో అవసరం కూడా లేదు. మనం మాట్లాడుకోవడం ఎందుకండి? జానకమ్మ గారిని కూడా పిలిస్తే విషయం తేలిపోతుంది కదా. జానకి గారిని పిలిపించండి. చాలా ఏకాగ్రతతో పనిచేస్తున్నాడు. ఆ ఏకాగ్రతని నా వైపుకు డైవర్ట్ చేసుకుంటా.